హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము లిస్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ద డాటా టైప్ లిస్ట్ ఈజ్ an ordered sequence which is mutable and made up of one or more elements. Unlike a string which consists of only characters, a list can have elements of different data types such as integers, floats, strings, tuples, or even name another list. A list is very useful to group together elements of mixed data type. Elements of list are enclosed in square brackets and are separated by comma. Like string indices, list indices also start from 0. లిస్ట్ కూడా మనకి సీక్వెన్స్ డేటా టైప్ అండి. సో సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఒక వరుస క్రమంలో మనము ఎలిమెంట్స్ అనేది వేరియబుల్లో స్టోర్ చేస్తాము. ఏ వరుస క్రమంలో అయితే ఎలిమెంట్స్ మనం వేరియబుల్ స్టోర్ చేస్తామో అదే వరుస క్రమంలో మనము వాటిని రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పాము, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. అంటే ఒక్కసారి మనము కాంటెంట్ అనేది స్ట్రింగ్లో మనం స్టోర్ చేసామంటే దాన్ని చేంజ్ చేయడం పాసిబుల్ కాదు. కానీ లిస్ట్కి సంబంధించింది మ్యూటబుల్ డేటా టైప్ అనమాట. దట్ మీన్స్ ఏంది, మనం లిస్ట్లో స్టోర్ చేసిన ఎలిమెంట్స్ని మళ్ళీ మనము ప్రోగ్రామ్ రన్నింగ్ టైంలో మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, స్ట్రింగ్స్లో మనము క్యారెక్టర్స్ అంటే ఇండివిజువల్గా మనము డాటాను రిట్రీవ్ చేసుకుంటాము. కానీ లిస్ట్లో మనము డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటాము. అంటే ఇలాంటి డేటా టైప్స్ ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, టపుల్స్ కావచ్చు, ఈవెన్ అనదర్ లిస్ట్లో ఇంకో లిస్ట్ కూడా మనము ఎలిమెంట్స్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ లిస్ట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మిక్స్డ్ డేటా టైప్ పర్పస్కి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం మిక్స్ చేసుకోవడానికి కూడా లిస్ట్ హెల్ప్ అవుతుంది. సో లిస్ట్ని మనము స్క్వేర్ బ్రాకెట్స్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూపించే కదా, ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో లిస్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. లిస్ట్ మనము స్క్వేర్ బ్రాకెట్స్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు స్ట్రింగ్లో మనం తెలుసుకున్నట్టు, మన ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్లో ఎట్లయితే డాటాను యాక్సెస్ చేసుకుంటామో ఇండిసెస్ ద్వారా, లిస్ట్లో కూడా మనం డాటా యాక్సెస్ చేసుకోవచ్చు. సో లిస్ట్కి సంబంధించిన ఇండిసెస్ కూడా 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో లిస్ట్ మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తాము, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ 6 ఈవెన్ నెంబర్స్. అంటే 6 ఈవెన్ నెంబర్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్ కింద పెట్టండి. ఈ స్క్వేర్ బ్రాకెట్ చూసారా, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో కామాతో మనము 2, 4, 6, 8, 10, 12 అనేది ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో వాల్యూస్ ఇచ్చేసి ఈ లిస్ట్ 1 అనే వేరియబుల్లో డాటా అనేది స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1. సో 2, 4, 6, 8, 10, 12 ఈ విధంగా మనకి లిస్ట్ ప్రింట్ అవుతుంది. సేమ్ థింగ్, అంటే ఓన్లీ నెంబర్సే కాకుండా మనము ఓవల్స్ కూడా, అంటే క్యారెక్టర్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏమన్నా, ఇక్కడ మిక్స్డ్ డేటా టైప్ అంటాం కదా. సో మిక్స్డ్ డేటా టైప్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఇంటీజర్, ఇది ఫ్లోట్, ఇక్కడ స్ట్రింగ్. సో ఇక్కడ 3 వాల్యూస్ అనేది 3 ఎలిమెంట్స్ అనమాట. ఈచ్ ఎలిమెంట్కి సంబంధించింది డిఫరెంట్ డేటా టైప్స్. సో వీటిని మనము లిస్ట్ 3లో స్టోర్ చేయడం జరిగింది. ఇది మిక్స్డ్ డేటా టైప్కి ఎగ్జాంపుల్ అనమాట. సో 100, 23.5 హలో. లిస్ట్ 4 ఇస్ ద లిస్ట్ ఆఫ్ లిస్ట్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. సో నెస్టెడ్ లిస్ట్కి సంబంధించింది ఆల్రెడీ. సో డబుల్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉందా, ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఎండింగ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇన్ బిట్వీన్లో మళ్ళీ సో పర్టికులర్ ఇక్కడ మాకు మండల్కి సంబంధించి ఇది మండల్ నేము, ఆ జీపీ కౌంట్ అన్నట్టు. సో లిస్ట్లో లిస్ట్ డిక్లేర్ కూడా చేయడం జరిగింది అనమాట. లిస్ట్ కూడా డిక్లేర్ చేసుకున్నాము. ఇది నెస్టెడ్ లిస్ట్ అంటాము. సో ఈ విధంగా ఇప్పుడు మనం ప్రింట్ ఎగ్జిక్యూట్ చేస్తే అంతర్గం 16, కమాన్ 49, ముత్తారం 14, సుల్తాన్ 27 ఈ విధంగా మనము లిస్ట్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్. సో లిస్ట్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఎలిమెంట్స్ డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేసిన ఎలిమెంట్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లిస్ట్ ఆర్ యాక్సెస్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ క్యారెక్టర్స్ ఆర్ యాక్సెస్డ్ ఇన్ ఏ స్ట్రింగ్.
మనము స్ట్రింగ్లో ఏ విధంగా అయితే క్యారెక్టర్స్ని యాక్సెస్ చేసుకున్నామో, అంటే ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకొని ఏ విధంగా అయితే మన క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకున్నామో, లిస్ట్లో కూడా అదే విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే లిస్ట్కి సంబంధించిన ఇండెక్స్ ఇప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్కి అంటే లిస్టు, టపుల్స్, స్ట్రింగ్స్ ఇవేంటంటే ఆర్డర్డ్ ఎలిమెంట్స్. మనం ఏ విధంగా అయితే ఆర్డర్ ఇస్తామో అంటే డాటా స్టోర్ ఇస్తామో అదే పొజిషన్లో కన్సర్న్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇక్కడ 2 అనేది మొదటగా ఇచ్చాము, సో 2 అనేది మొదటగా వేరియబుల్ స్టోర్ అవుతుంది. 4 సెకండ్గా ఇచ్చాము, ఆ విధంగా స్టోర్ అవుతుంది. 6 అనేది థర్డ్ పొజిషన్ ఇచ్చాము, అదే విధంగా స్టోర్ అవుతుంది. ఇట్లా మనం ఇచ్చిన పొజిషన్లో అదే ఆర్డర్లో ఈ కన్సర్న్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. యాక్సెసింగ్ వచ్చేసి మనము ఇండెక్స్ 0తో అంటే ఇక్కడ 2 అనేది మనం యాక్చువల్గా నార్మల్ మ్యాథమెటిక్లో 1, 2, 3, 4, 5, 6 అని ఈ విధంగా రెడీ చేస్తాము. కానీ పైథాన్కి వచ్చేసరికి మాత్రం ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఎలిమెంట్స్ ఉంటాయి. సో పర్టికులర్ ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ మనకు తెలిసి ఉండాలి. సో ఆ ఎలిమెంట్ పొజిషన్ వచ్చేసి ఇప్పుడు 0th ఎలిమెంట్ అనుకోండి, అంటే 2 అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ 2కి సంబంధించిన యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు సో 0 పొజిషన్ మనము 0 పొజిషన్ వాల్యూ ఇక్కడ లిస్ట్ 1 ఆఫ్ 0. సో ఈ విధంగా ఎంట్రీ చేసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 0 పొజిషన్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ థర్డ్ వాల్యూ మనకు ప్రింట్ కావాలంటే అంటే 0, 1, 2, 3 ఎయిత్ వాల్యూ మనకు ప్రింట్ కావాలంటే లిస్ట్ ఆఫ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్లో, స్ట్రింగ్లో కూడా మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇచ్చాము, ఇక్కడ కూడా స్క్వేర్ బ్రాకెట్లో ఆ థర్డ్ వాల్యూకి సంబంధించింది ఎంటర్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కన్సర్న్ మనకు వాల్యూ వస్తుంది. సో లిస్ట్లో మన స్ట్రింగ్లో కూడా చెప్పుకున్నాము, మన యొక్క పొజిషన్ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ ఎలా అయితే వస్తుందో లిస్ట్లో కూడా సేమ్ ఇండెక్స్ కంటే ఎక్కువ నెంబర్ ఇస్తే ఇక్కడ 6 మనకు యాక్చువల్లీ 0, 1, 2, 3, 4, 5 సో ఓవరాల్గా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6 ఎలిమెంట్స్ కంటే ఎక్కువ నెంబర్ ఇస్తే మనకు ఈ విధంగా ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే 30 ఎంత అనేది మనకు అందులో లేదు, ఇండెక్స్ ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అండ్ ఎక్స్ప్రెషన్ రిజల్టింగ్ ఇన్ అన్ ఇంటీజర్ ఇండెక్స్. సో ఇంతకుముందు స్ట్రింగ్లో కూడా తెలుసుకున్నాము, లిస్ట్ ఆఫ్ 1+5 ఈ 1+5 ఎక్స్ప్రెషన్ అనేది సమ్మేషన్ అయ్యి 6 అనే ఇంటీజరు. సో 6 అనే ఇంటీజర్కి సంబంధించిన వాల్యూ అనేది మనకి లిస్ట్ పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6th పొజిషన్ ఏదైతే ఉందో సో ఇక్కడ లిస్ట్ 1 యాక్చువల్లీ, సో ఇక్కడ నేను లిస్ట్ అని రాసాను, లిస్ట్ 1 ఆఫ్ 6th పొజిషన్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. యాక్చువల్లీ మనకి ఇక్కడ 4 తీసుకుంటే 5 ఉంటాయి కదా, సో 12th వాల్యూ 5లో ఉంది. సో లిస్ట్ 1 - 1 రిటర్న్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్రమ్ రైట్. సో రివర్స్ ఆర్డర్లో కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఇండెక్స్ లెఫ్ట్ టు రైట్ 0 to n-1, నెగిటివ్ ఇండెక్స్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ -1 to -n. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ -1 అంటే రైట్ సైడ్ ఉన్న మొదటి ఎలిమెంటు, -n అంటే రైట్ సైడ్ నుండి లాస్ట్ ఎలిమెంట్ అనమాట. సో అదే ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం జరిగింది, లెంత్ ఆఫ్ లిస్ట్ 1 is assigned to n. సో n is equal length of list 1. సో ప్రింట్ ఆఫ్ n అంటే మొత్తం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి 6 ఉన్నాయి. n-1 అంటే లెఫ్ట్ నుండి లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనకి n-1గా తీసుకుంటాము. -n అంటే రైట్ సైడ్ నుండి లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనము లాస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. సో లిస్ట్ ఆర్ మ్యూటబుల్. సో ఇంతకుముందు చెప్పాము, ఇన్ పైథాన్ లిస్ట్ ఆర్ మ్యూటబుల్. ఇట్ మీన్స్ దట్ ద కాంటెంట్ ఆఫ్ ద లిస్ట్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. సో లిస్ట్లో ఉన్న కాంటెంట్ అనేది మనము లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా పొజిషన్ బేస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లిస్ట్ 1లో మనము రెడ్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ ఇట్లా మొత్తం 4 ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 4 ఎలిమెంట్స్ ఇచ్చిన తర్వాత లిస్ట్ 1కి సంబంధించిన దాంట్లో ఈ థర్డ్ ఎలిమెంట్లు ఏదైతే ఉందో అంటే ఆరెంజ్ సంబంధించిన దగ్గర మనము మళ్ళీ బ్లాక్ అని చేంజ్ చేయాలనుకుంటే సో బ్లాక్ అని కూడా ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అంటే పొజిషన్ వాల్యూ ఇచ్చుకుంటూ లిస్ట్ ఆఫ్
లిస్ట్ 1 of 3 ఈజ్ ఈక్వల్ టు బ్లాక్. సో ఇక్కడ ఓవర్ రైట్ అవుతుంది. ఆల్రెడీ ఆరెంజ్ వాల్యూ ఏదైతే ఉందో ఆరెంజ్, సో లిస్ట్ 1 of 3 ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అన్నాం కాబట్టి లిస్ట్ 1కి సంబంధించింది ఆరెంజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ని బ్లాక్ అనే కలర్తోని ఓవర్ రైట్ చేసుకున్నాము. మనం మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో బ్లాక్ కూడా ఇక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది. ఆరెంజ్ ప్లేస్లో బ్లాక్ అనేది ఓవర్ రైట్ అయిపోయింది. సో మనం లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ గురించి మనం ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.